వెల్కమ్ టు జేపీ స్టడీ. మౌర్య సామ్రాజ్యం గురించి మనం టాపిక్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏమేమి గురించి తెలుసుకున్నాం. రాజకీయ చరిత్ర, మౌర్య సామ్రాజ్యం యొక్క రాజకీయ చరిత్ర, చంద్రగుప్త మౌర్య గురించి, బిందుసారుడు గురించి, అశోకుడు, బౌద్ధ మత సేవ, ధమ్మ సిద్ధాంతం, మౌర్య సామ్రాజ్యానికి పతనానికి కారణాలు, ఇవన్నీ తెలుసుకున్నాము. ఇంకా మౌర్య యుగ విశేషాలు, పరిపాలన సంస్కరణలు గురించి తెలుసుకున్నాం అనమాట. ఇక ఇప్పుడు ఈ వీడియోలో న్యాయపాలన, సైనిక పాలన, సాంస్కృతిక వికాసం, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మౌర్యుల యొక్క అన్నీ తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మౌర్యులో న్యాయపాలన గురించి తెలుసుకుందాం. కౌటిల్యుడు అర్థశాస్త్రం, మెగాస్తనీస్, ఇండికా గ్రంథాల్లో అప్పటి న్యాయపాలన గురించి అంశాలు ఉన్నాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోను, మెగాస్తనీస్ ఇండికా గ్రంథంలోని అప్పుడు మౌర్య సామ్రాజ్యంలో న్యాయపాలన గురించి అంశాలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. రాజే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. రాజ్యంలో ఎవరు అత్యున్నత న్యాయాధికారి? రాజు. న్యాయపాలనలో మహామాతృలు అనే న్యాయమూర్తులు సహాయపడేవారు. న్యాయపాలనలో ఎవరు సహాయపడేవారు? మహామాతృలు అనే న్యాయమూర్తులు సహాయపడేవారు. జిల్లా స్థాయిలో న్యాయపాలన కోసం రజ్జుకలను నియమించేవారు. ఎవరిని నియమించేవారు? రజ్జుకలను. గ్రామ స్థాయిలో గ్రామ పెద్దలు తీర్పులు ఇచ్చేవారు. గ్రామ స్థాయిలో ఎవరు తీర్పులు ఇచ్చేవారు? గ్రామ పెద్దలు. మౌర్యుల కాలంలో సివిల్, క్రిమినల్ వివాదాలను పరిష్కరించేందుకు వేర్వేరు న్యాయస్థానాలు ఉండేవి. సివిల్ న్యాయస్థానాలను ధర్మస్థీయ, క్రిమినల్ న్యాయస్థానాలను కంటక శోధన అని పిలిచేవారు. సివిల్ న్యాయస్థానాలను ధర్మస్థీయ, క్రిమినల్ న్యాయస్థానాలను కంటక శోధన అని పిలిచేవారు. సివిల్ న్యాయమూర్తులను వ్యవహారిక అనేవారు. ఏమని పిలిచేవారు? వ్యవహారిక అని పిలిచేవారు. అదే క్రిమినల్ న్యాయమూర్తులను ప్రదేష్ట అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో శిక్షా స్మృతి కఠినంగా ఉండేదని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. విఏ స్మిత్ ఏం చెప్పాడు? మౌర్యుల కాలంలో శిక్షా స్మృతి అనేది కఠినంగా ఉండేదని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు మనకు చెప్పాడనమాట. ఇప్పుడు నెక్స్ట్ సైనిక పాలన గురించి తెలుసుకుందాం. మౌర్యుల కాలం నాటి సైనిక వ్యవస్థ గురించి సాహిత్య ఆధారాలు పేర్కొన్నాయి. సాహిత్య ఆధారాలలో మౌర్యుల యొక్క సైనిక వ్యవస్థ గురించి ఉందన్నమాట. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో అప్పటి సాయుధ దళాలను 3 ప్రధాన వర్గాలుగా విభజించాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో సాయుధ దళాలను ఎన్ని ప్రధాన వర్గాలుగా విభజించాడు? 3. మొదటిది వారసత్వ దళాలు, రెండోది వేతన దళాలు, మూడోది కార్పొరేషన్ల దళాలు. చూడండి ఒకసారి. సైనిక విషయాలను చూడ్డానికి 30 మంది సభ్యులతో కూడిన 6 కమిటీలు పనిచేసేవని మెగాస్తనీస్ చెప్పాడు. ఎవరు చెప్పారు? మెగాస్తనీస్ ఏమని చెప్పాడు? సైనిక విషయాలను చూడ్డానికే 30 మంది సభ్యులతో కూడిన 6 కమిటీలు పనిచేసేవని మెగాస్తనీస్ చెప్పాడు. కేంద్ర స్థాయిలో సైనిక వ్యవహారాల పరిశీలనకు మహాసేనాని ఉండేవాడు. మహాసేనాని కేంద్ర స్థాయిలో సైనిక వ్యవహారాలన్నీ చూడడానికి ఉండేవాడు అనమాట. చతురంగ బలాలైన పదాతి, అశ్విక, గజ, రథదళాలు యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించేవి. ఏవేవి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించేవి? పదాతి, అశ్విక, గజ, రథ దళాలు అనేటివి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించేవి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో 6 లక్షల కాల్బలం, 30,000 అశ్విక దళం, 9,000 గజదళం, 8,000 రథబలం ఉన్నట్లు గ్రీకు రచనలు పేర్కొన్నాయి. ఏ రచనలు? గ్రీకు రచనలు. ఎవరి కాలంలో? చంద్రగుప్తుడి మౌర్యుడి కాలంలో. మౌర్యులు గూఢాచారి వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. మౌర్యులు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు? గూఢాచారి వ్యవస్థకు. కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం అప్పటి గూఢాచారి వ్యవస్థలో సంతక్, సంచార అనే 2 విభాగాలు ఉండేవి. ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండే గూఢాచారులను సంతక్ అని పిలిచేవారు. సంజరంతకులు అని కూడా
పిలిచేవారు. ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండే గూఢచారులను. అదే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రహస్యంగా సమాచారం సేకరించే వారిని సంచార అని పిలిచేవారు. వీరే కాకుండా ప్రజాభిప్రాయాన్ని రాజుకు నివేదికల రూపంలో అందించడానికి పులిసానులు, పతివేదకులు అనే ఉద్యోగులు కూడా ఉండేవారు. సాంస్కృతిక వికాసం గురించి తెలుసుకుందాం. మౌర్యుల యొక్క సాంస్కృతిక వికాసం గురించి తెలుసుకుందాం. మౌర్యులు భాష, సాహిత్యం, వాస్తుకళా రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు. మౌర్యుల కాలంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలోనే రాశాడు. అశోకుడి శాసనాల్లో ప్రాకృత భాషను ఎక్కువగా వాడారు. అశోకుడి శాసనాల్లో బ్రహ్మి లిపిని జేమ్స్ ప్రిన్సిప్ అధ్యయనం చేశాడు. ఎవరు అధ్యయనం చేశాడు? జేమ్స్ ప్రిన్సిప్ బ్రహ్మి లిపిని అధ్యయనం చేశాడు. ఎక్కడి నుంచి? అశోకుడి శాసనాల్లోంచి. దేశీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సాహిత్యాన్ని రచించారు. మౌర్యుల కాలంలో మెగస్తనీస్ గ్రీకు భాషలో రాసిన ఇండికా గ్రంథం వారి చరిత్రకు ప్రధాన ఆధారంగా ఉంది. ఏ గ్రంథం ఆధారంగా ఉంది? మెగస్తనీస్ గ్రీకు భాషలో రాసిన ఇండికా గ్రంథం. తక్షశిల ప్రధాన విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతి చెందింది మౌర్యుల కాలంలో విద్య, సారసత్వాలు అభివృద్ధి చెందాయి. అశోక స్తంభాలు, రాతి ఫలకాలు, పాటలీపుత్ర లాంటి నగరాలను పరిశీలిస్తే అప్పటి వాస్తు కళారంగాలు ఎంత అభివృద్ధి చెందాయో తెలుస్తుంది. మధుర, చునార్ ప్రాంతాల్లో లభించే ఇసుక రాయితో అశోక స్తంభాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మధుర, చునార్ ప్రాంతాల్లో లభించే ఇసుక రాయితో అశోక స్తంభాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. భారతదేశంలో తొలి రాతి కట్టడాలు మౌర్యుల కాలానికి చెందినవే. భారతదేశంలో తొలి రాతి కట్టడాలు ఎవరి కాలానికి చెందినవి? మౌర్యులు. పాటలీపుత్ర నగర నిర్మాణం, కోటగోడల నిర్మాణ కౌశలం గురించి మెగస్తనీస్ ఇండికాలో వివరాలున్నాయి. మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలో ఉన్నాయి. పాటలీపుత్ర నగరం గురించి, కోటగోడల నిర్మాణం గురించి మెగస్తనీస్ ఇండికా గ్రంథాల్లో ఉన్నాయి. సోమదేవసూరి రచించిన కథాసరిస్సాగరంలో పాటలీపుత్ర నగర నిర్మాణం, కోటగోడల గురించి ఎన్నో వివరాలున్నాయి. ఎవరు రచించారు? సోమదేవసూరి. ఈయన రచించిన కథాసరిస్సాగరంలో పాటలీపుత్ర నగర నిర్మాణం గురించి, కోటగోడల గురించి అన్ని వివరాలు ఉన్నాయంట. అశోక స్తంభాల్లోని శిల్ప కళా నైపుణ్యం, ఫలకం, పద్మం, ధర్మచక్రం, పూర్ణకుంభం లాంటి ఆకృతులు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. సాంచి, సారనాథ్ స్తూపాలు అశోకుడి కాలంలోనే వేశారు. సాంచి, సారనాథ్ స్తూపాలు ఏ కాలంలో వేశారు? అశోకుడి కాలంలోనే. సారనాథ్ స్తంభం నుంచే భారతీయ జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ సింహతటాలంను స్వీకరించారు. ఎక్కడి నుంచి స్వీకరించారు? సారనాథ్ స్తంభం నుంచే. అప్పటి శిల్పకళ ఎంతో మహోన్నతమైనదిగా కీర్తి పొందింది. మౌర్యుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలో అప్పటి సాంఘిక పరిస్థితులను వివరించారు. అప్పటి సమాజంలో 7 ప్రధాన కులాలు, వర్గాలు ఉండేటివి. తత్వవేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశుపాలకులు, వృత్తి కళాకారులు, న్యాయాధిపతులు, సలహాదారులు అనే 7 ప్రధాన కులాలు, వర్గాలు ఉన్నాయని ఇండికా గ్రంథం పేర్కొనింది. సమాజంలో బ్రాహ్మణ కులానికి చెందిన తత్వవేత్తలకు అధిక ప్రాధాన్యం ఉండేది. చూడండి, వీరి తర్వాత వృత్తి కళాకారులకు ఎక్కువ హోదా ఉండేది. ఎవరి తర్వాత వృత్తి కళాకారులకు ఎక్కువ హోదా ఉండేది? తత్వవేత్తల తర్వాత వృత్తి కళాకారులకు ఎక్కువ హోదా ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులను ద్విజులుగా భావించేవారు. బానిస వ్యవస్థపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి. అప్పటి సమాజంలో బానిసలు లేరని మెగస్తనీస్ పేర్కొన్నారు. బౌద్ధ సాహిత్యం మాత్రం 3 రకాల బానిసలు ఉండేవారని తెలిపింది. బౌద్ధ సాహిత్యం ప్రకారం చూసుకుంటే ఏమో 3 రకాల బానిసలు ఉండేవారంట. మెగస్తనీస్ ఏమో బానిసలు లేరని చెప్పాడు.
కౌటిల్యుడు అర్థశాస్త్రంలోనూ బానిస వ్యవస్థ ప్రస్తావన ఉంది. అప్పటి సమాజంలో స్త్రీలకు తగినంత గుర్తింపు లేదు. బహుభార్యత్వం ఎక్కువగా ఉండేది. దీంతో పాటు బాల్య వివాహాలు, వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. మౌర్యుల యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి చూద్దాం ఒకసారి. మౌర్యుల కాలంలోనూ వ్యవసాయమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది. మౌర్యుల కాలంలో వ్యవసాయమే ప్రధాన ఆర్థిక వనరు. దీంతోపాటు వాణిజ్య పరిశ్రమల అభివృద్ధికి మౌర్యుల పాలకులు ఎంతో కృషి చేశారు. భూములను సర్వే చేయించి పంటలో 1/4 నుంచి 1/6 వంతు వరకు శిస్తు విధించేవారు. అప్పటి కాలంలోనే చూడండి, ప్రాంతాలను బట్టి శిస్తు రేటు మారుతూ ఉండేది. వ్యవసాయానికి సాగునీటి సౌకర్యాలు కల్పించారు. చంద్రగుప్త మౌర్యుడు తన పాలనా కాలంలో సౌరాష్ట్రలో సుదర్శన తటకాన్ని తవ్వించాడు. ఎక్కడ సుదర్శన తటకాన్ని తవ్వించాడు? సౌరాష్ట్రలో. ఎవరు తవ్వించాడు? చంద్రగుప్త మౌర్యుడు. అప్పటి పాలకులు పరిశ్రమల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. లోహ, వస్త్ర, కొయ్య పరిశ్రమలను అభివృద్ధి చేశారు. చేనేత, చిన్న తరహా కుటీర పరిశ్రమలను కూడా ప్రోత్సహించారు. ఆయుధాలు, ఓడల తయారీ, గనుల తవ్వకం లాంటి రంగాల్లో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది. అనేక రకాల పారిశ్రామికుల వృత్తుల వారు సంఘాలుగా ఏర్పడ్డారు. వీరినే శ్రేణులుగా వ్యవహరించబడ్డారు. చూడండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోహ పరిశ్రమలతో పాటు రాతి వస్తువుల తయారీ ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. అశోకుడి కాలంలో తయారు చేసిన రాతి స్తంభాలను పరిశీలిస్తే అప్పటి రాతి ఫలకళా నిర్మాణ నిపుణుల నైపుణ్యం తెలుస్తుంది. తక్షశిలలో ఈ రాతి ఫలకాల నిర్మాణ నిపుణుల శిక్షణ పొందేవారు. నిపుణులు ఎక్కడ శిక్షణ పొందేవారు? తక్షశిలలో. మధుర, కాశీ, వంగ లాంటి రాజ్యాల్లో నూలు వస్త్రాల తయారీకి ఎంతో అభివృద్ధి చెందింది. కుండల తయారీ మరో ప్రధాన వృత్తి పరిశ్రమగా రూపొందింది. కుండల తయారీ కూడా ఇంకో ప్రధాన వృత్తి, ఒక పరిశ్రమగా కూడా రూపొందింది ఆ కాలంలోనే. నాటి కుమ్మరం పనిని నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్గా పేర్కొన్నారు. అప్పటి కుమ్మరం పనిని నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్గా పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వర్తక వాణిజ్యాలు కూడా అభివృద్ధి చెందాయి. దేశీయ వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ వ్యాపారం విరివిగా సాగింది. చూడండి, దేశంలో జరిగే వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ వ్యాపారం కూడా బాగా జరిగేదంట. బర్మా, గ్రీకు లాంటి దేశాలకు విదేశీ వాణిజ్యం అధికంగా జరిగేది. బర్మా, గ్రీకు దేశాల్లో కూడా వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, ముత్యాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు ప్రధాన ఎగుమతులుగా ఉండేవి. గుర్రాలు, ఎరుపు, పగడాలు, గాజు, నార మొదలైనటివి ప్రధాన దిగుమతులు. మౌర్యుల కాలంలో ఇవి ఎగుమతులు, ఇవి దిగుమతులు. ఎగుమతులు ఏవేవి? సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, ముత్యాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు. అదే దిగుమతులేవి? గుర్రాలు, ఎర్రపు పగడాలు, గాజు, నార మొదలైనవి ప్రధాన దిగుమతులు. రాజ్యంలో దేశీయ వాణిజ్యం అభివృద్ధికి రహదారులు నిర్మించడానికి అగ్రనోమోయి అనే ప్రత్యేక అధికారులు ఉండేవారని మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో తెలిపాడు. రోడ్లు నిర్మించడానికి కూడా అప్పట్లో అగ్రనోమోయి అనే ప్రత్యేక అధికారులు ఉండేవారు. వీరి గురించి మనం మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో చెప్పాడనమాట. మౌర్యులు విధించిన సుంకాల గురించి కూడా ఇదే గ్రంథంలో వివరణ ఉంది. అమ్మకం పన్ను 1/5 వంతు ఉండేది. స్థానిక వస్తువుల విక్రయాల వల్ల 5% లాభాలు ఉండేవి. విదేశీ వస్తువుల విక్రయాల వల్ల 10% లాభాలు ఉండేవి. చూడండి, ఇప్పుడు మౌర్యుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.